హాయ్ అండి, వెల్కమ్ టు కోనపల్లి వ్లాగ్స్. నేను మీ లావణ్యాని. నేనైతే ఇప్పుడు పీతలతో కర్రీ చేయబోతానండి. చాలా బాగుంటుందండి. మేమైతే చిన్నప్పుడు ఒకసారి తిన్నాము, తర్వాత ఒక 5 సంవత్సరాల క్రితం ఒకసారి తిన్నాము, అంతేనండి. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలండి: ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకోవాలండి. అవి కేజీ పీతలండి. అవన్నీ క్లీన్ చేసేసరికి 800 గ్రాములు అయితే వచ్చాయి. వీటికి కావాల్సిన పదార్థాలండి: ఒక మీడియం సైజు ఎర్రగడ్డలు అయితే ఒక 3 ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నానండి. 1 ఇంచు దాల్చిన చెక్క అయితే అందులో వేసుకుంటున్నానండి. 3 లవంగ మొగ్గలని వేసుకోవాలండి. అలాగే ఒక రెండు యాలకులు వేసుకోవాలండి. ఒక 5, 6 తెల్లగడ్డలు, 1 ఇంచు అల్లం వేసుకోవాలి. నాకు అల్లం లేదని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ అంటించుకొని బాండ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 7 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలండి. ఇవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాతనే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు ఉన్నాయి కదండి, ఆ ఎర్రగడ్డల పేస్ట్ కూడా అందులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనం అయితే వేయించుకోవాలండి. ఇవండి మేము ముత్తుకూరు నుంచి తెప్పించామండి. మా అన్నోళ్ళ పాప వస్తుంది తెచ్చింది. మా ఇద్దరు పిల్లలకి ఈ ఎండ్రకాయలంటే ఇష్టం అని చెప్పనేసి అడిగేసరికి తెచ్చిచ్చిందండి. అవి సముద్ర ఎండ్రకాయలండి. మామూలుగా మనం పంట చాలా ఉండే ఎండ్రకాయలు అయితే బాగుంటాయి. ఇప్పుడైతే అనేది వేగిన తర్వాతనే కాస్త ఒక అర స్పూన్ అయితే పసుపు వేస్తున్నాను. తర్వాత మన రుచికి తగ్గట్టుగా 1.5 స్పూన్ అయితే సాల్ట్ వేసానండి. కారం అయితే ఒక 3 స్పూన్లు అయితే వేసుకోవాలండి. మనకి పులుసు కూర కాబట్టి ఎక్కువ కారం పడుతుంది. ఆ తర్వాత అంటే ఒక స్పూన్ అయితే ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలండి. తర్వాత అంటే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పీతలు ఉన్నాయి కదండి, ఆ పీతలు కూడా అందులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు చక్కగా మనం వేయించుకోవాలండి. ఆ ఉప్పు, కారం, మసాలా అంతా కూడా అందులో దానికి పట్టేటట్టుగా. వీటిని క్లీన్ చేసేదానికి అసలు మా చేత కదండి, కనీసం పట్టుకొని కూడా మాకు భయము. వాళ్ళ చేత క్లీన్ చేయించుకొచ్చింది పాప. మేము చిన్నప్పుడు మాకు పొలాలు ఉండేదండి. ఆ పొలాల్లో కట్టిన గనాలు ఉంటాయి కదండి, ఆ గనాల దగ్గర అక్కడక్కడ హోల్స్ ఉండేది. ఇవి ఏంది హోల్స్ అంటే ఎంటకాయలు ఉండే ప్లేస్ అంట, వాటి స్థావరం అంటండి. అవి ఎలా పడతారని చెప్పి అడిగితే ఆ హోల్స్ ఉండే పక్కనే గడ్డపారతో గట్టిగా గాతా వేసి ఇట్లా పైకెత్తితే ఆ హోల్స్లో నుంచి పీతలు అయితే బయటకు వచ్చేదండి. అప్పుడు మాకు పొలం దగ్గర ఉండే పనులు ఉంటారు కదండి, వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇచ్చేవాళ్ళు. మా నాన్నమ్మ, మా నాన్న, మా తాతయ్య వాళ్ళు అయితే బాగా ఇష్టంగా తినేవాళ్ళండి. అప్పుడు తినేవాళ్ళం అండి మేము. అప్పుడైతే చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే మనం ఇక్కడ కలిపి పెట్టుకుని చిన్నప్పుడు పులుస్తుంది కదండి, ఆ పులుసు కూడా అందులో వేసేసుకొని హైలో 5 నిమిషాల పాటు బాగా ఉడకబెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలండి. మా పక్క అయితే ఎండ్రకాయలు అంటారండి, కానీ ఇక్కడ నెల్లూరు సైడ్ అయితే పీతలు అంటారు. మనకి పొలాల దగ్గర ఉండే పీతలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయంటండి. ఎందువల్ల అంటే పచ్చిక వడ్ల గింజలు అవన్నీ తినేదంటవి. చెప్పేది మా నానమ్మ, మా తాత, మా నాన్న వాళ్ళు. ఇప్పుడైతే ఇవి సముద్ర పెంటకాయలు కదండి, ఎలా ఉంటాయి ఏంటో టేస్ట్ చూసి మీకు చెప్తాను. చూడండి, ఇప్పుడైతే మనం సిమ్లో పెట్టుకొని చక్కగా ఉడకబెట్టుకోవాలండి. పుడితే కాస్త ఇంకా ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూస్తారు కదండి, ఇంకా ఆయిల్ కూడా పైకి తేలలేదు. మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, చేపల కూరలాగా చిక్కగా అయితే వచ్చింది. ఆయిల్ అయితే పైకి తేలిందండి. ఈ మాత్రం అయితే ఉండాలి. 1 స్పూను గరం మసాలా కూడా అందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని 1 నిమిషం పాటు సిమ్లో స్టవ్ మీద అట్లా ఉంచేసుకొని తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే మంటికి బాగా మంచి కలర్తో మంచి స్మెల్తో చాలా బాగున్నాయండి. కానీ తినందే మనకు తెలియదు వీటి టేస్ట్. మేమైతే ఎప్పుడు తినమండి. ఇప్పుడు ఒక 6 సంవత్సరాల క్రితం ముత్తుకూరులో మా అక్కోళ్ళు, మా అన్నోళ్ళు ఉంటే అప్పుడు తిన్నాము. అంతేనా తెచ్చుకొని తినే వాటిని. ఇప్పుడైతే కాస్త కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసేసాను. కాసేపు మూత పెట్టేస్తే ఒక 2 నిమిషాల పాటు మంచి స్మెల్తో బాగుందండి కూర అయితే. పులుసు చూడండి, ఈ మాత్రం చిక్కగా ఉంటే సరిపోద్దండి. అసలు ఆరేలప్పలం కాస్త చిక్కపడుద్ది, అప్పుడే కూర బాగుంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైనటువంటి పీతల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వీటిలో ఎన్నో రకాల పోషకాలు కూడా ఉంటాయంటండి. కానీ మేమైతే ఎప్పుడు తినమండి. నేను చెప్పా కదండి, మేము చిన్నపిల్లకాయలు అప్పుడు తిన్నాము, మళ్ళీ ఒక 6 సంవత్సరాల క్రితం తిన్నాము. మా పిల్లలు ఏదో ఇష్టపడి చాలా దూరం నుంచి వచ్చారని, మా ఇద్దరు పిల్లలు ఇష్టపడి మమ్మీ పీతలు తింటామని చెప్పి అనేసి అడిగేసరికి మా పాప ముత్తుకూరు నుంచి అయితే తెచ్చిందండి. ఇప్పుడు చూడండి, కొంచెం చల్లారిన తర్వాత కూర అయితే బాగా చిక్కపడి చేపల కూరలాగా బాగుంది. టేస్ట్ కూడా బాగుందండి పులుసు. ఇప్పుడు మా పిల్లల కోసం కాస్త రైస్ పెట్టుకొని కర్రీ వేసుకొని మీకు టేస్ట్ ఎలా ఉండదో చెప్తాను. ఇలాంటి మరెన్నో రుచికరమైన కర్రీస్, వెరైటీ కర్రీస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడైతే నేను మా పిల్లకైతే కలిపి ముద్ద పెట్టానండి. మమ్మీ కూర అయితే చాలా బాగుంది టేస్ట్. ఆ పీతలు తింటుంటే వాటిలో కండైతే మా నోటికి తగలలేదు, కరకర అంటుంది అంతేను అని చెప్పి అన్నారండి. అందుకని మీరు తెచ్చుకుంటే పెద్ద సైజు తెచ్చుకోండి. ఈసారి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.